ప్రజల ఆరోగ్యమే లయన్స్ క్లబ్ కాకినాడ ధ్యేయమని, అందులో భాగంగా నగర ప్రజలకు సన్ స్ట్రోక్ తగలకుండా ఉచితంగా హోమియోపతి మందులు ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ఎండ తీవ్రతను తట్టుకుని ఎటువంటి వడదెబ్బ తగలకుండా ఉండేందుకు హోమియో మందును ఉచితంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ సేమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ ఎండ తీవ్రతను తట్టుకుని ఎటువంటి వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఉచిత హోమియో మందును పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్, జిఎల్ జగన్నాథరావు, ఎంవీఆర్ మోహన్ కుమార్, మేడిశెట్టి వెంకటరమణ, బాదం కృష్ణారావు, సెమకుర్తి గౌతమ్, కొల్లేపల్లి మురళీకృష్ణ, హోమియో వైద్యులు, లయన్స్ క్లబ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ హాల్లో క్లబ్ ప్రెసిడెంట్ సేమకుర్తి పాపారావు గారి ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి మందు ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా పనికొచ్చేది పంపిణీ చేయడం జరిగింది. ప్రముఖ హోమియోపతి వైద్యులు శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ హోమియోపతి మందు తయారు చేశారు. ఈ మందు ఎలా వాడాలంటే రోజుకి 3 సార్లు 10 మాత్రల చొప్పున వారం రోజులు వేసుకోవాలి. మరి మందు వేసుకోవడానికి ముందర తర్వాత కూడా ఏం తినకుండా ఒక అరగంట గ్యాప్ ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా, చెమట పట్టకుండా, గమ్మున బీపీ రైజ్ అవ్వకుండా, వాంతులు రాకుండా ఉపయోగపడుతుంది. ఈ మాత్రలు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది మేము గత 6 ఏళ్ల బట్టి కూడా ఈ మాత్రలు మరి ఊర్లో పంచుతున్నాం. ఇవి ఉచితంగా మేము పంపిణీ చేస్తాం. ఏ రోజైనా సరే లయన్స్ క్లబ్ హాల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎవరన్నా వచ్చి పబ్లిక్ అందరూ కూడా తీసుకోవచ్చు. మేము సుమారు 10,000 బాటిల్స్ ఇవి తయారు చేయబోతున్నాము. ఆల్రెడీ ఈ రోజున 1000 బాటిల్స్ తయారు చేసాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ హోమియోపతి మందు తీసుకుని వడదెబ్బ బారిన పడకుండా ఉండాలని చెప్పి మా యొక్క ఈ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి జిఎల్ జగన్నాథరావు గారు, అలాగే ఎంవీఆర్ మోహన్ కుమార్ గారు, మరి ఇక్కడికి వచ్చిన మేడిశెట్టి వెంకటరమణ గారు, బాదం కృష్ణారావు గారు, అలాగే సేమకుర్తి గౌతమ్, వీళ్ళందరూ కూడా మరి ఈ ప్రాజెక్ట్లో భాగస్వామి అయ్యి ఈ రోజున మరి ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలందరూ ఈ యొక్క హోమియోపతి మందుని సద్వినియోగపరుచుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ సెలవు.